ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు గారు. ముఖ్యంగా ఈ రోజు ఎపిసోడ్లో మనం ఈ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సిస్టమ్ అయిన పిఎంఎస్ గురించి, దానికి సంబంధించిన స్ట్రాటజీస్ గురించి ఈ అంశాలన్నీ తెలుసుకుందాం. నమస్తే స్వామి. నమస్తే అండి. స్వామి, ఈ పిఎంఎస్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మీలా ప్లానర్స్ చెప్తా ఉంటారు. ఎందుకంటే ఒక ఒక రకంగా హ్యూజ్ అమౌంట్ అనే చెప్పాలి. మినిమం అమౌంట్ కూడా హ్యూజ్ అమౌంట్ అందులో, అరౌండ్ 50 lakhs. అవును. అయితే పిఎంఎస్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న తర్వాత ఆ కంపెనీస్ చూసింగ్ కానీ, అందులో స్ట్రాటజీస్ మనం ఫాలో అవ్వాల్సినవి కానీ, ముఖ్యంగా ప్లానర్స్ మీ ద్వారా చేస్తూ ఉంటారు కాబట్టి చాలామంది క్లయింట్స్, ఎలా మీరు దీన్ని చేస్తూ ఉంటారు? కాస్త మాకు బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. వండర్. సో పిఎంఎస్ మీరు చెప్పినట్టు మినిమం ఒక 50 లక్షలు ఇన్వెస్ట్మెంట్ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. అది కంపల్సరీ రిక్వైర్మెంట్. సో 50 కన్నా తక్కువ ఉంటే వాడు పిఎంఎస్ మనం ఎంటర్ అవ్వలేము. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. దెన్ పిఎంఎస్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎవరికి పిఎంఎస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ క్లారిటీ లేకుండా నా దగ్గర 50 లక్షలు ఇవాళ ఉన్నాయని చెప్పి నేను పిఎంఎస్ ఓపెన్ చేస్తా అని వస్తే మాత్రం తర్వాత ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఓపిక ఉండాలి. సో యూ నీడ్ టు హ్యావ్ పేషెన్స్ ఫస్ట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నీ ఇన్వెస్ట్మెంట్ హరైజన్ అట్లీస్ట్ 3 years, 2 to 3 years ఉండాలి. సో ఎందుకంటే ఒక పోర్ట్ఫోలియో మనం కొనేప్పుడు మార్కెట్ సిచ్యువేషన్ అప్స్ ఉన్నా డౌన్స్ ఉన్నా మనకు తెలియదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు కరెక్షన్ టైంలో ఉన్నప్పుడు మేబీ ఇట్ ఈస్ గుడ్ టైం, ఏమంటారు, ఇప్పుడు స్టార్ట్ చేసిన ఇబ్బంది లేదు. బట్ ఒక 2-3 months బ్యాక్ మార్కెట్ హై ఉన్నప్పుడు నీ పోర్ట్ఫోలియో నువ్వు అప్పుడు పిఎంఎస్ పెట్టుంటే ఇవాళ ఆబ్వియస్లీ ఒక 10-15% వితిన్ 2 monthsలో కరెక్షన్ అయితే ఎంత రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్ అయినా ఇబ్బందులు పడతాడు. సో అందుకోసమే నీ రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు నువ్వు ఫస్ట్ థింగ్ వెదర్ నాకు పిఎంఎస్ సూట్ అవుతుందా లేదా అని చూసుకోవాలి. వెన్ కంపేర్ టు మ్యూచువల్ ఫండ్ ఇట్ ఈస్ మోర్ కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో పిఎంఎస్ అంటే. మ్యూచువల్ ఫండ్ కంపెనీస్లో పెద్ద స్కీమ్స్లో నీకు 30-40 కంపెనీస్లో పోర్ట్ఫోలియో ఉంటుంది. వెరస్ మోస్ట్ ఆఫ్ ద పిఎంఎస్లో ఏంటంటే 20-30 వాటిల్లోనే పెడతారు. ఆబ్వియస్లీ కాన్సన్ట్రేషన్ ఉండడం వల్ల రిస్క్ ఎక్కువే, అంటే రిటర్న్స్ ఎక్కువే రావచ్చు. ఎట్ ది సేమ్ టైం మార్కెట్ పడిపోయినప్పుడు కరెక్షన్ కూడా ఎక్కువ రావచ్చు. సో అది తట్టుకునే కేపబిలిటీ ఉండాలి అనమాట. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్, యూజువల్లీ పిఎంఎస్కి లిక్విడిటీ అంటే మన ఫస్ట్ 1 year విత్డ్రా చేస్తే కంపెనీ టు కంపెనీ అంటే ఫండ్ మేనేజ్మెంట్ టు ఫండ్ మేనేజర్కి 2% లాకిన్, 3% లాకిన్ అనేది ఉంటుంది. సో నీకు ఈ డబ్బులు యూజువల్లీ ఇమ్మీడియట్గా అవసరం ఉండకూడదు. దిస్ ఈస్ ద థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ది 3 అయ్యాక మేజర్ థింగ్ ఏంటంటే నీ రిస్క్ ప్రొఫైల్ అనేది నీకు తెలిసి ఉండాలి. యూజువల్లీ 50 lakhs ఈక్విటీస్లో పెడుతున్నారు, పిఎంఎస్లో పెడుతున్నాము అంటే, ఒక స్ట్రాటజీలో పెడుతున్నామంటే కొంచెం సఫిస్టికేషన్, కొంచెం ఆల్రెడీ అనుభవం ఉండుండొచ్చు. అలా లేకుండా నీకు సడన్గా డబ్బులు వస్తే మాత్రం పిఎంఎస్లోకి ఎంటర్ అవ్వకండి. ఆల్రెడీ కొంచెం అనుభవం ఉంటే ఏంటంటే మార్కెట్స్ ఎలా మూవ్ అవుతున్నాయి, మూవ్ అయినప్పుడు పోర్ట్ఫోలియో ఎలా మూవ్ అవుతుంది అనేది ఇన్వెస్టర్కి చిన్న పోర్ట్ఫోలియోతో ఆ అవగాహన ఉంటుంది. ఆ ఒక ఎక్స్పీరియన్స్ అనేది పిఎంఎస్లో పెట్టినప్పుడు పనికొస్తుంది. దెన్ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎట్లాంటి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ చూస్ చేసుకోవాలనేది మేజర్ క్వశ్చన్ వస్తుంది. సో నీకు ఇక్కడ కూడా సేమ్ లైక్ మ్యూచువల్ ఫండ్స్ మనం ఫస్ట్ కొత్తగా ఎంటర్ అయినప్పుడు ఎలా చెప్తామో, నీ రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టే నీ కేటగిరీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకోమంటాం. నీకు రిస్క్ ఎక్కువ టేక్ కేపబిలిటీ లేదు, నువ్వు తట్టుకోలేవు, అలాంటప్పుడు ఐదర్ ఈక్విటీ ఫండ్స్ కన్నా కూడా బ్యాలెన్స్లో కానీ ఆర్ డెట్ ఫండ్స్లోనే పెట్టమంటాం. ఆల్టర్నేటివ్ అంతే. సో తక్కువ రిటర్న్స్ వస్తాయి, బట్ ఎట్ ద సేమ్ టైం వోలటిలిటీ తక్కువ ఉంటుంది కాబట్టి అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉండవు, ప్రెజర్ తక్కువ ఉంటుంది. నేను కొంచెం పర్లేదు తట్టుకుంటానంటే కొంచెం తట్టుకుంటాను, మరి ఎక్కువ తట్టుకోలేను, రిస్క్ ఎక్కువ తీసుకోలేనంటే లార్జ్ క్యాప్ వరకు రిస్ట్రిక్ట్ చేస్తాం. లేదు నాకు కొన్ని ఇయర్ డబ్బులు అవసరం లేదు, నేను అప్స్ అండ్ డౌన్స్ అయినా పర్లేదు, నేను సంపాదిస్తున్నాను, ఇప్పుడు ఇవైతే సేవ్ చేస్తున్నాను, నాకు ఇవాళ అవసరం లేదనే వాళ్ళు ఉంటారు. అప్పుడు స్లోగా వాళ్ళకి లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ కానీ, ఇంకా పోర్ట్ఫోలియో పెద్దది చాలా అమౌంట్ ఉంది అలాంటప్పుడు కావాలంటే సెక్టోరల్ కానీ ఇట్లాంటి స్పెసిఫిక్ థీమ్ బేస్డ్ వాటికి మనం సిచ్యువేషన్ బట్టి రిక్వైర్మెంట్ బట్టి చేస్తాం. సిమిలర్గా మీరు పిఎంఎస్లో కూడా అంతే. నువ్వు పిఎంఎస్ ఇన్వెస్ట్ చేసేప్పుడు కూడా నీ మెంటాలిటీ, నీ రిస్క్ టేకింగ్ కేపబిలిటీ అనేది ఉందో, రిస్క్ ప్రొఫైల్ ఏదైతే ఉందో అది వెరీ వెరీ ఇట్ ఈస్ మచ్ మోర్ ఇంపార్టెంట్. బికాజ్ ఎందుకంటే ఇక్కడ కమిట్మెంట్ అమౌంట్ వైజ్ కానీ, టైం వైజ్ కానీ, ఇన్వాల్వ్మెంట్ వైజ్ కానీ హయ్యర్ ఉంటుంది. దో ఇన్వాల్వ్మెంట్ అంటే ఫండ్ మేనేజర్ మొత్తం డిసిషన్స్ తీసుకుంటాడు, బట్ మనం
ట్రాక్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. మన పోర్ట్ఫోలియో వాళ్ళ నుంచి డేటా వచ్చినా, అప్డేట్స్ వచ్చినా, మీ పోర్ట్ఫోలియో వాల్యుయేషన్ అప్డేట్స్ రెగ్యులర్గా వచ్చినా కానీ యాజ్ ఎ ఇన్వెస్టర్ మన అమౌంట్ ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా మనం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అందుకోసమని మీరు చూసుకోండి. ఫస్ట్ నేను కొంచెం కన్జర్వేటివ్ అనుకోండి. ఇందులో కూడా పిఎంఎస్లో కూడా కొంచెం బ్యాలెన్స్డ్ థీమ్తో ఇన్వెస్ట్మెంట్తో, అంటే కొంచెం డెట్ కొంచెం ఈక్విటీ చేసే వాళ్ళు ఉన్నారు. అండ్ కొన్ని పిఎంఎస్లో ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లోనే చేస్తారు, వాళ్ళు బ్యాలెన్స్ చేస్తారు. ఇన్స్టెడ్ ఆఫ్ మనం బ్యాలెన్స్ చేసే బదులు పిఎంఎస్ ఇన్ డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్స్లో చేస్తారు. అట్లాంటివి ఉన్నాయి. లేదు కొంచెం నేను తట్టుకోగలుగుతాను, ఐ హ్యావ్ అన్ని రకాల మార్కెట్ సైకిల్స్ చూశాను, నాకు తెలుసు కొన్ని సంవత్సరాలు డబ్బులు అవసరం లేదు, నాకు మనీ పెరగాలి అనుకున్నాం అనుకోండి, యూ కెన్ గో ఫర్ ప్రాపర్గా మంచి రిటర్న్స్ వచ్చే దానికి కూడా హిస్టరీ ఉంది. పిఎంఎస్ కూడా యూ కెన్ ఫైండ్ చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. నాలాగా ఎవరైతే ఫండ్ మేనేజర్లు కానీ ఎవరైతే అడ్వైజర్స్ ఉన్నారో సిఎఫ్పీలు కానీ ఎవరైనా అడిగితే వాళ్ళు కూడా సజెషన్స్ ఇస్తారు. హిస్టరీ తీసుకొని అంటే ఎలా పర్ఫామ్ చేసింది ఒక పిఎంఎస్ ఎలా పర్ఫామ్ చేసింది, దెర్ ఈజ్ ఎనఫ్ హిస్టరీ. వాళ్ళు ఎలాంటి వాటిలో పెట్టారనేది కూడా అక్కడ కూడా సేమ్. ఇట్స్ సెబీ అప్రూవ్డ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ప్రతిదీ రెగ్యులర్గా అప్డేట్ అవుతుంది. సో ఇన్ఫర్మేషన్ ఈజ్ ఓపెన్. సో ఒక ఫండ్ మేనేజర్ నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే కుదరదు. కాకపోతే కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంది మ్యూచువల్ ఫండ్ కన్నా, బికాస్ మ్యూచువల్ ఫండ్లో రిటైల్ ఇన్వెస్టర్స్ ఉంటారు కాబట్టి సెబీ కొంచెం సేఫ్ గార్డ్స్ అంటే జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటుంది. వెరాజ్ పిఎంఎస్ కొంచెం వెసులుబాటు ఉంది. అట్లని చెప్పి మొత్తం కాదు, లైక్ మ్యూచువల్ ఫండ్లో మ్యాక్సిమం ఒక 10% ఒక స్టాక్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ కొంచెం హయ్యర్ ఉంది. అండ్ అక్కడ ఓన్లీ నువ్వు లార్జ్ క్యాప్ అంటే లార్జే, ఇక్కడ కావాలంటే టెంపరీగా ఫండ్ మేనేజర్ కొంచెం చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయి మార్కెట్ని బట్టి. సో ఇట్లాంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఫండ్ మేనేజర్ కూడా ఏంటంటే ఎగ్జిట్ అంటే అవసరానికి తగ్గట్టు ఎగ్జిట్ ఎంట్రీ ఎప్పటికప్పుడు ఫాస్ట్గా తీసుకోవచ్చు. ఇంకొక మేజర్ డిఫరెన్స్ ఏంటంటే పిఎంఎస్లో ఇట్స్ ఇండివిజువల్ అకౌంట్, నీ డీమ్యాట్ అకౌంట్లో పోర్ట్ఫోలియో మేనేజ్ అవుతుంది. సో నీ అమౌంట్ స్మాలర్ కాబట్టి ఎగ్జిట్స్ ఈజియర్ అవ్వచ్చు. సో ట్రాన్సాక్షన్ ఎక్కువ ఖర్చు అవుతుండొచ్చు, బట్ ఎగ్జిట్స్ కానీ ఎంట్రీ కానీ ఫాస్ట్ అవుతుంది. వెరాజ్ ఒక మ్యూచువల్ ఫండ్లో ఒక కంపెనీ బాగా ఉన్నా మ్యూచువల్ ఫండ్ కంపెనీ అందులోకి ఎంటర్ అవ్వాలంటే ఒక ₹1,00,00,000 అవ్వలేరు, ఒక 50-100 కోట్లు చేయాలి. సో అంత చేసినప్పుడు ఇట్స్ నాట్ ఈజీ అనమాట. ఒక కంపెనీలో పెట్టాలంటే మ్యూచువల్ ఫండ్కి చాలా ఎక్కువ డ్యూ డిలిజెన్స్ చేయాలి. పిఎంఎస్కి అవసరం లేదు. డ్యూ డిలిజెన్స్ అవసరము, బట్ అంత ఎక్కువగా అవసరం లేదు. బికాస్ ఇట్స్ ఎ రిలేటివ్లీ ఈజియర్, స్మాల్ వాల్యూమ్తో ఎంటర్ అవ్వచ్చు. అండ్ ఒకే టైం ఇట్స్ ఆల్సో పిఎంఎస్ రిటర్న్స్ అనేది నువ్వు ఎప్పుడు ఎంటర్ అవ్వాలి అనే దాన్ని బట్టి డిపెండ్ ఉంటుంది. సో సేమ్ లైక్ మ్యూచువల్ ఫండ్స్ ఆల్సో, బట్ ఇక్కడ ఇండివిజువల్ పోర్ట్ఫోలియో కాబట్టి నీకు కావాలంటే కస్టమైజ్ కూడా కొన్ని కస్టమైజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఆన్ ద హోల్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఉన్నాయి. ఏది ఐసిఐసిఐ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, యాక్సిస్ కానీ, క్వైట్ అ ఫ్యూ ఉన్నాయి. ఆ పిఎంఎస్ కూడా ఉన్నాయి. అవి జనరల్గా పాపులర్, ఎందుకంటే బ్యాంక్స్ వాళ్ళు ఎక్కువ ఆఫర్ చేస్తూ ఉంటారు కాబట్టి. బట్ అడ్వాంటేజ్ విత్ పిఎంఎస్ ఏంటంటే దేర్ ఆర్ సో మెనీ కంపెనీస్. అంటే అందరికీ తెలియని కంపెనీస్ కూడా ఉన్నాయి, వండర్ఫుల్ రిటర్న్స్ ఇస్తున్నాయి. ఈవెన్ ఇట్లాంటి పేరున్న కంపెనీస్ కన్నా కూడా 10, 15, 20% హయ్యర్ ఎక్కువ రిటర్న్స్ ఇస్తూ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి యాజ్ ఐ సెడ్ లిమిట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి, రిస్ట్రిక్షన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఆ రిస్ట్రిక్షన్స్లోనే మ్యాక్సిమం రిటర్న్స్ జనరేట్ చేస్తున్నారు. సో అట్లాంటి వాటి గురించి తెలుసుకొని, అంటే తెలియని పిఎంఎస్లు చాలా ఉన్నాయి, అవి రీసెర్చ్ చేసుకుంటే మీరు అనుకున్న స్మాల్ క్యాప్ థీమ్ అయి ఉండొచ్చు, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అయి ఉండొచ్చు, ఆర్ లార్జ్ అండ్ మిడ్ థీమ్లో కూడా ఆప్షన్స్ ఆర్ ప్లెంటీ. సో ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో మీరు కొంచెం ఎక్కువ రీసెర్చ్ చేయాలి. జస్ట్ బ్లైండ్గా ఎవరు చెప్పారని మాత్రం డోంట్ అంటే ఏమంటారు, పిఎంఎస్లో ఎంటర్ అవ్వకండి. ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మంచి పేరున్నాయి, కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఉంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం మీరు చూస్తే ఇంకొక థింగ్ ఏంటంటే పిఎంఎస్ కంపెనీలు ఎవరైతే ఫండ్ మేనేజర్ స్టార్ట్ చేస్తారో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎక్కడో మ్యూచువల్ ఫండ్లోనో లేకపోతే ఎక్కడో పనిచేసి ఉంటారు. సో వాళ్ళ హిస్టరీ ఆల్సో మ్యాటర్స్, ఎందుకంటే వాళ్ళ హిస్టరీ ఈజ్ వాట్ దేర్ రెప్యుటేషన్ ఈజ్. సో ఆ ఫండ్ మేనేజర్ రెప్యుటేషన్ స్ట్రాంగ్గా ఉండిందంటే అదే మోస్ట్ ప్రాబబ్లీ తన పిఎంఎస్ కంపెనీ తన దానిలో కూడా అలాగే రన్ చేస్తాడు. సో అందుకోసమే పిఎంఎస్ దగ్గర కొంచెం జాగ్రత్తలు ఎక్కువ అవసరం. ఇన్వెస్టర్ సఫిస్టికేషన్ ఉండాలా, ఇన్వెస్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలా. నేను ఓన్లీ మీకు 50 లక్షలు ఇచ్చేస్తాను, మీరు ఏదో ఒక ఫండ్లో పెట్టండి అంటే మాత్రం తర్వాత ఇబ్బందులు పడతాం. ఎందుకంటే ట్యాక్సేషన్ కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. హెవీ కన్నా కూడా కొంచెం ఎక్కువగా అంటే రెగ్యులర్గా చేయాల్సి వస్తుంది, ఇది ఎస్పెషల్లీ పిఎంఎస్లో. అందుకోసం అమౌంట్ కన్నా కూడా పిఎంఎస్ ఏంటంటే మీ ఇండివిజువల్ అకౌంట్లో
ట్రేడ్ అవుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు నీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎవ్రీ ఇయర్ నీకు స్టేట్మెంట్ మీ పిఎంఎస్ మేనేజర్, ఫండ్ మేనేజర్ నుంచి వస్తుంది. అది మీ సీఏతో నువ్వు అప్లై చేసుకొని, సో అందుకోసం ఇక్కడ కొంచెం ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ అవసరం. బట్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ప్రోడక్ట్. మీకు కస్టమైజ్డ్ మంచి రిటర్న్స్ వచ్చేట్టు పోర్ట్ఫోలియో కస్టమైజ్ చేయగలుగుతారు. సో మచ్ మోర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, మచ్ మోర్ కంట్రోల్ ఉంటుంది పోర్ట్ఫోలియో మీద. అంటే కంట్రోల్ మీన్స్ అంటే ఎట్లాంటివి పెట్టించామని తెలుసుకోవచ్చు. ఎట్ ద ఎండ్ ఇట్స్ ఫండ్ మేనేజరే చేస్తాడు. ఆన్ ద హోల్ పిఎంఎస్ ఈజ్ ఎ వెరీ గుడ్ ప్రోడక్ట్ ప్రొవైడెడ్ ఇట్ సూట్స్ యువర్ నీ ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీకి తగ్గట్టు ఉంటే తప్ప, తర్వాత లేకపోతే ఇబ్బందులు పడతాం. వండరు స్వామి. అండ్ తప్పకుండా సార్ చెప్పినట్లు మీరు ఈ పిఎంఎస్ అనేది మీకు అనుకూలంగా ఉన్నట్లయితే, అండ్ మరీ ముఖ్యంగా ఇది కొంచెం ఆలోచించి తీసుకోవాల్సిన డెసిషన్ కాబట్టి మీకు రైట్ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ అట్ ది సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్ కంపల్సరీ పిఎంఎస్ అని ఫిక్స్ అయితే మాత్రం ఆ రీసెర్చ్ అండ్ అనాలిసిస్కి అయి ఉండొచ్చు, దాని మీద క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి అయి ఉండొచ్చు. ఈవెన్ దో యూ హ్యావ్ ఎ రైట్ ఫైనాన్షియల్ అడ్వైజర్, మీరు కూడా సెల్ఫ్ దీని మీద మరింత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే విధంగా మీరు రెడీగా ఉండాల్సి ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం ట్యాక్స్ కూడా మీరు అంటే ఈ ట్యాక్స్కి సంబంధించి కూడా మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సి ఉంటుంది డ్యూ టు డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్ కానీ అండ్ అదర్ స్టఫ్. అండ్ సో ఇలాంటి విషయాలపై మరింత అవగాహన కావాలనుకున్నట్లయితే మీరు సార్తో డైరెక్ట్గా సంప్రదించవచ్చు. నెంబర్స్ కాల్ చేసి వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.